దయచేసి ఈ వీడియో చివరి వరకు వినండి. దేవుని యొక్క మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి స్కిప్ చేయకండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పిన అమూల్యమైన ఆశీర్వాద వాక్యాలలో ఒకటి. ప్రపంచం మనకు బయట కనిపించే అందాన్ని, సంపదను, స్థితిని ముఖ్యమని చెబుతూ ఉంది. కానీ యేసు ప్రభు మాత్రం మన అంతర్గతం, మన హృదయాన్ని చూస్తాడు. హృదయ శుద్ధి అంటే ఏమిటి? పాపం లేకుండా ఉండటం మాత్రమే కాదు, ద్వేషం లేకుండా ప్రేమించటం, ఈర్ష్య లేకుండా ఆనందించటం, కపటం లేకుండా నిజాయితీగా జీవించటం, క్షమించలేని వారిని కూడా క్షమించగలగటం, ఇది నిజమైన హృదయ శుద్ధి. మన హృదయం బాధలతో నిండినప్పుడు దేవుని స్వరాన్ని వినలేము. కోపంతో నిండి ఉన్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవించలేము. కానీ మన హృదయాన్ని యేసు రక్తంతో కడిగి పరిశుద్ధాత్మతో నింపుకున్నప్పుడు మన హృదయం తెరవబడుతుంది, శుద్ధవుతుంది. ఈ వాక్యంలో ఉన్న వాగ్దానం ఎంత గొప్పదో! వారు దేవుని చూచెదరు అని ఉంది. ఇది కేవలం పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద దేవుని కార్యాలను చూస్తారు, ప్రార్థనలకు సమాధానాలను చూస్తారు, అసాధ్యాలు సాధ్యమవుతున్న దాన్ని కూడా చూస్తారు, బాధల్లోనూ దేవుని శాంతిని అనుభవిస్తారు. హృదయ శుద్ధి కలవారు చిన్న విషయాల్లో కూడా దేవుని మహిమను గుర్తిస్తారు. ఒక ఉదయపు వెలుగులో, ఒక చిన్న ఆశీర్వాదంలో, ఒక కన్నీటి మధ్యలో కూడా దేవుణ్ణి చూస్తారు. ప్రియులారా, ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నా హృదయం పరిశుద్ధంగా ఉన్నదా? నేను ఎవరినైనా ద్వేషిస్తున్నానా? క్షమించకుండా ఉంచుకున్న బాధ ఏమైనా ఉందా? యేసు ప్రభు దగ్గరకు రండి, మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. అప్పుడు ఆయన మీలో క్రొత్త హృదయాన్ని సృష్టిస్తాడు. దావీదు మహారాజు గారు అన్నట్లు, దేవా నాలో శుద్ధ హృదయము కలుగు చేయము అని ఈ ప్రార్థన మన ప్రార్థన కావాలి. చివరిగా చెప్పేది ఇదే: శుద్ధ హృదయం ఉన్నవారే నిజంగా ధన్యులు. ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో జీవిస్తారు, దేవుని స్వరాన్ని వింటారు, దేవుని ముఖాన్ని చూస్తారు. ప్రభువు మనందరికీ శుద్ధ హృదయాన్ని అనుగ్రహించుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రభు అయిన యేసయ్య, ఈరోజు మా హృదయాలను నీ ముందుకు తీసుకొస్తున్నాము. మాలో ఉన్న కోపం, ద్వేషం, ఈర్ష్య, కపటమును తొలగించుము. మాకు శుద్ధ హృదయాన్ని దయచేయము ప్రభువా. మీ ప్రేమతో మమ్మను నింపి నీ మార్గాలలో నడిపించుము. హృదయ శుద్ధి కలవారమై నీ సన్నిధిని ప్రతిదినం అనుభవించే కృప మాకు ఇవ్వుము. ఈ కొద్ది ప్రార్థనను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ మరియు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.